ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 115వ కీర్తనలో నుండి ఒక మాట చదువుకుందాం. 9వ 10వ చరణాలు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆయన అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రియ మిత్రులారా, ఇశ్రాయేలీయులారా అని పిలిచి యెహోవాను నమ్ముకోండి, అహరోను వంశస్థులారా అని పిలిచి యెహోవాను నమ్ముకోండి. 11వ చరణంలో యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను నమ్ముకోండి. ప్రియమైన మీ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలంటే యెహోవాను నమ్మిన వారే కదా, అహరోను వంశస్థులంటే యెహోవాను నమ్మిన వారే కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అంటే మరి యెహోవా యందు నమ్మకం లేకుండానే భయము భక్తి కలిగి ఉన్నారా? ఇదేదో కొంచెం ఆలోచించవలసిన, ధ్యానించవలసినటువంటి విషయంగా మనకు కనిపించడం లేదు. ప్రియమిత్రులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరూ దేవుని యందు నమ్మిక కలిగిన వారు అని కాదు అని మనకు అర్థమవుతుంది ఈ వచనం ద్వారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచలేకపోతున్నాడు. అహరోను వంశస్థులు అంటే యాజక వంశం, దేవుని సేవించి దేవునికి దేవుని ప్రజలకు మధ్యవర్తిత్వం చేసేటువంటి వారు. వారిని గురించి చెప్తున్నాడు, మీరు యెహోవాను నమ్ముకోనండి. అంటే యెహోవా దేవుడు ఎవరో, ఆయన యొక్క లక్షణాలు ఏంటో ఎరగడం మాత్రమే కాదు, ఆయనను అన్ని వేళలా ఆయన శక్తి మీద, ఆయన బలం మీద, ఆయన సామర్థ్యం మీద నమ్మిక ఉంచుటే అసలు సిసలైనటువంటి దైవభక్తి. కొన్ని పరిస్థితులు ముంచుకొచ్చినప్పుడు దేవుని గురించి మాట్లాడేటువంటి వారు కూడా, దేవుని గురించి ఇతరులకు ప్రకటించేవారు కూడా ఎందుకో దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతారు. పరిస్థితులన్నీ సజావుగా జరుగుతున్నంతసేపు అందరూ భక్తులే, అందరూ దేవుని నమ్మిన వారే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఎప్పుడు నమ్మాడు? విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు. అసలు నమ్మకం ఉంచడానికి 1% కూడా అతనికి ఆధారం లేదు, అవకాశం లేదు. అలాంటి సమయంలో అబ్రహాము దేవుని నమ్మాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడిని దేవుణ్ణి నమ్మాడు. అంతేకాదు, మృతులను సజీవులుగా చేయువాడు అని నమ్మాడట. నీవు అక్కడే ఉన్న కుమారుని నీవు తీసుకెళ్ళి బలిగా అర్పించంటే వెంటనే ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ ఇస్సాకునే బలిగా ఇమ్మంటున్నాడు. నేను బలిగానే ఇచ్చేస్తాను, బలి అర్పించేస్తాను. కానీ మృతులను సజీవులుగా చేసే దేవుడు నా దేవుడు. వేరే కొడుకుని నాకు ఇవ్వడు, ఆ చచ్చిపోయిన వాడిని మరలా నాకు ఇస్తాడు. అదండి నమ్మకం అంటే. గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడనాడడు. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇంకా 13వ చరణంలోకి వచ్చి, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడి యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఎప్పుడు? నమ్మినప్పుడు. పిన్నలేమి పెద్దలేమి, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వెవరైనా సరే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అబ్రహాములాగా నమ్మగలిగినప్పుడు. అట్టి నమ్మిక దయచేయమని దేవుడిని అడుగుదామా? కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా,
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయువాడు. అయా సకల యుగములలో సకల జగములలో ఆధారమైనటువంటి దేవుడవు. నిన్ను నమ్మే శక్తి, నీ మీద ఆధారపడే కృప మా అందరికీ దయచేయండి. కొన్నిసార్లు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ నిన్ను నమ్మలేని దౌర్భాగ్యులుగా ఉన్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించి ప్రతి పరిస్థితిలో నీ యందు నమ్మకం ఉంచి నీ కొరకు ఈ లోకంలో సాగిపోయే కృప దయచేయండి. కొంతమంది బలహీనులుగా, రోగులుగా, సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారుగా ఉన్నారు. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను ఇప్పుడే. ప్రతి రుగ్మత తొలగిపోవును గాక, ప్రతి అంధకార శక్తి తొలగిపోవును గాక. లైవ్ చూస్తూ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం చేయండి. నిశ్చయముగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.